దేవునికి వందనాలు, అందరికీ ప్రైజ్లు. నా పేరు అనిల్. నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడి గురించి నాకు తెలుసు కానీ చాలాసార్లు చర్చికి వెళ్ళాలని ఆలోచన ఉండేది కానీ ఎక్కువసేపు వెళ్ళేవాడిని కాదు. వినేవాడిని, వాక్యం అయితే వినేవాడిని కానీ వాక్యం అయినా సరే చర్చి నుంచి బయటకు వచ్చేసేవాడిని. ఒకరోజు వాక్యం వింటుండగా ఒక మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. అదేంటంటే, దేవుడు నీతో రహస్యంగా మాట్లాడేవాడు కానీ నీ జీవితాన్ని బట్టబయలు చేసేవాడు కాదన్న మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. ఎందుకంటే ఇప్పుడు మన జీవితంలో ఏదైనా జరిగిందనుకో, అది వెంటనే మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరన్నా నీతో తిరిగేవాడు కావచ్చు, నీ జీవితంలో ఏదైనా జరిగిందనుకో వెంటనే దాన్ని బట్టబయలు చేసేవాడుగా ఉంటాడు తప్ప రహస్యంగా నీతో ఏది చెప్పేవాడు కాదు. కానీ ఒక మాట దేవుడు నీ జీవితాన్ని వెంటనే నీతో మాట్లాడి నీ జీవితంలో జరిగాన్ని నీతో రహస్యంగా మాట్లాడేవాడు అన్న మాట నాకు చాలా ఆలోచింపజేసింది. అప్పటి నుంచి నిజంగానే దేవుడు ఇలా జీవితాన్ని రహస్యంగా మాట్లాడతాడని అప్పటి నుంచి నేను దేవుడిని ఎక్కువ నమ్మడం స్టార్ట్ చేశాను. వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, ఏదన్నా మాట్లాడాలన్నా కూడా నేను దేవుడితోనే మాట్లాడేవాడిని. వాక్యం కూడా చాలా శ్రద్ధగా వినేవాడిని. అప్పటి నుంచి నేను ప్రతి ఆదివారం విడవకుండా దేవుని సన్నిధికి వచ్చేవాడిని. నేను వెళ్ళే చర్చ్ ఏంటంటే ఇమానుయేల్ చర్చ్. నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి. కానీ ఎప్పుడు నేను దేవుడితో మాట్లాడడం, దేవుడితో వినడం, ఇలాంటి మాటలు, దేవుని వాక్యాలు వినడం వల్ల నాకు చాలా సంతోషం అనిపించింది. నా జీవితంలో జరిగినట్లే అలా మీ జీవితంలో కూడా జరగాలంటే దేవుని సన్నిధికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళండి. నేను వెళ్ళే చర్చ్ ఏంటంటే ఇమానుయేల్ చర్చ్. నా జీవితంలో జరిగినట్టు మీ జీవితంలో కూడా జరగాలంటే ఇమానుయేల్ చర్చ్కి రండి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.